మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈ సంవత్సరం ప్రతి నెల రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా ఈ నెల అనగా కార్తీక మాస అనంతరం వచ్చేటువంటి మాసానికి పేరు మార్గశీర్ష మాసం. అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు, మాసానాం మార్గశీర్షోహం అని. అంటే మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అని ఆ పరమాత్మ చెప్పి ఉన్నాడు. అటువంటి గొప్పనైనటువంటి మాసం మార్గశీర్ష మాసం. ఆ మార్గశీర్ష మాస రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం మార్గశీర్ష మాసం నవంబర్ 21వ తారీఖు నుండి డిసెంబర్ 19వ తారీఖు వరకు మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో మేషరాశి నుంచి మొదలుకొని మీనరాశి వరకు 12 రాశుల యొక్క ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రాశి ఫలితములలో చెప్పేటువంటి విషయములలో కొంతమందికి మాత్రమే ఇవి వర్తిస్తూ ఉంటాయి, ఇంకొంతమందికి జరగవు. కానీ చెప్పారు కదా జరగలేదు, చెప్పినవి జరగలేదు, చెప్పనివి జరిగాయి అనేటువంటి భావన కూడా ఉంటుంది చాలామందికి. అయితే ఒక విషయాన్ని గమనించాలి. జన్మతః మన రాశి ఏదో ఆ రాశిని చూసుకోవాలి. అందరూ కూడా పేరుతో రాశి చూసుకుంటూ ఉంటారు. అలా పేరుతో రాశి చూసుకునేటువంటి వాళ్ళకి చాలా తక్కువ మందికి ఈ ఫలితాలు వర్తిస్తూ ఉంటాయి. కావున మీ జన్మతః రాశి ఏదో ఆ రాశి ఫలితాలను మాత్రం మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సత్ఫలితాలని పొందండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మార్గశీర్ష మాసంలో కోర్టు వ్యవహారముల యందు అపజయము, ఇంటి యందు కలహము, రుణబాధలు, మనస్సునందు కొంత వ్యాకులత, అలాగే మనశ్శాంతి లేకపోవడం, ఉద్యోగస్తులకు కొంత విరోధములు, వృధా సంచారము, వ్యాపారముల యందు నష్టములు, ప్రయాణముల యందు కొంత ఆటంకములు, అలాగే సుఖముగా లేకుండుట, మనసులో కూడా శాంతి అనేది లేకుండుట ఉండటం చేత వీరు ఈ నెల కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కావున ఈ రాశివారు శ్రీమన్నారాయణ కవచం లేదా వెంకటేశ్వర కవచం పఠించినట్లయితే వీరికి సత్ఫలితాలు లభిస్తాయి. ఇది మార్గశిర మాసంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మార్గశీర్ష మాసంలో నూతన గృహ నిర్మాణము, విందు భోజనములు, అలాగే స్త్రీ మూలకముగా ధనలాభము, తలచిన పనులు నెరవేరుట, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆలస్యముగా దేవతా దర్శనములు, సత్పురుషుల దర్శనములు, పుణ్యతీర్థ సందర్శనము, వ్యాపారాది వర్గాల వారికి చక్కటి అభివృద్ధి, బంధుమిత్రాదులను కలవటం, అలాగే మనస్సులో చక్కటి సంతోషము, చేయు వృత్తియందు చక్కటి లాభములు, నూతన పనులు తలపెట్టుట వలన సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. వీరు అలాగే గృహ నిర్మాణాది పనులు కూడా మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ మార్గశీర్ష మాసంలో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మార్గశీర్ష మాసంలో కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు, అధిక శ్రమ, అకాల భోజనము, సంతోషము లేకుండాట, మనస్సునందు అశాంతియు, వ్యాపారములందు ఆటంకములు, అధిక ధన వ్యయము, నూతన వ్యక్తులను నమ్మరాదు, నూతన పనులు తలపరాదు, చేయు పనులు చెడిపోవుట, బంధుమిత్ర విరోధము, ఆరోగ్యమందు జాగ్రత్త చాలా అవసరము. ఈ మిథున రాశి వారికి మార్గశీర్ష మాసంలో శ్రీరామరక్షా స్తోత్రం పఠించినట్లయితే వీరికి కొంతవరకు బాగుంటుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. మార్గశీర్ష మాసంలో వేల తప్పి భోజనాలు చేయటం, అధికారుల వలన ఒత్తిడిలు, మానసిక ఆందోళన, బంధుమిత్రాదులతో విరోధము, వృధా సంచారము, వ్యాపారముల యందు జాగ్రత్త అవసరము, అలాగే అధికారుల నుండి కొంత ఒత్తిడి, దుర్వార్త శ్రవణం అంటే చెడు మాటలు వినేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అపమృత్యు భయము, అకాల వైరము, అధిక ధన వ్యయము ఉండును. ప్రతిరోజు కూడా వీరు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే వీరికి ఈ నెల కొంత బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ కర్కాటక రాశి వారు ఈ నెల చాలా జాగ్రత్తలు పాటించాలి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని ప్రతిరోజు తప్పక చేయాలి. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి మార్గశీర్ష మాసంలో
ఆరోగ్యము, వస్త్రలాభము, గృహమందు శుభకార్యాచరణ, బంధుమిత్రాదులతో చక్కటి ఆనందమైనటువంటి ఉత్సవములలో పాల్గొనడం, నూతన గృహ భూ ధన ధాన్య లాభములు, తలచిన పనులు నెరవేరుట, నూతన వ్యక్తుల పరిచయములు, చేయు వృత్తులయందు వ్యాపారములయందు అధిక లాభము, మనస్సునందు సంతోషము, నూతన పనులు తలపెట్టిన వెంటనే నెరవేరుట, తీర్థయాత్రల ఫలితము, తీర్థయాత్రలు దర్శనము, అలాగే పుణ్యతీర్థ సందర్శనములు కలుగును. ఈ రాశి వారికి, సింహరాశి వారికి మార్గశిర మాసంలో చాలా బాగుంది. కన్యారాశివారు, కన్యారాశి వారికి ఈ నెలలో వివిధ రూపకములుగా కష్టములు, శరీర అనారోగ్యత, అకాల భోజనములు, చోర రోగ బాధలు, పాపకర్మలయందు ఆసక్తియు, వృధా సంచారము, అకారణముగా కలహము, అపకీర్తియు, దుర్వార్తాశ్రవణము అంటే చెడు మాటలు వినుట, అలాగే చెడు వార్తలు వినుట, అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనములు, ప్రయాణములయందు జాగ్రత్త అవసరం, మనసునందు కొంత భయం ఉంటుంది వీరికి, దైవ ప్రార్థన చాలా అవసరం. వీరు కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే కన్యారాశి వారికి ఈ మార్గశిర మాసంలో కొంత లాభాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి భూగృహ ధనధాన్య లాభాదులు, అందరితో కలిసి ఉండుట, గృహమందు చక్కటి సంతోషము, నూతన కార్యములు చేయుట, తీర్థయాత్రలు సలుపుట, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కొంత ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆలస్యంగా అయినా సరే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి విశేష ఫలములు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. నూతన వస్తువు కొనుగోలు, మంచి ఆరోగ్యము, స్త్రీలకు చక్కటి సౌఖ్యాదులు, ఆభరణ లాభము ఉంది తులారాశి వారికి. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మార్గశిర మాసంలో దాయాదుల వలన కొంత కష్టములు, అకాల భోజనములు, నమ్మిన వారి వలన మోసపోవటం, వృధా సంచారము, వేల తప్పి భోజనాలు చేయటం, ఆటంకములు అధికముగా ఉండును. చేయు పనులు ఏవీ కూడా సరిగ్గా జరగవు కనుక కొత్త పనులు ప్రారంభించకపోవడం చాలా మంచిది. ప్రయాణముల యందు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. బంధుమిత్రాదులతో విరోధము, అలాగే కోపము అధికముగా ఉండడం చేత కొంత కోపము తగ్గించుకొని ఉండటం మంచిది వీరికి. అపమృత్యు భయము, ఆర్థిక ఇబ్బందులు, సంఘమునందు కొంత గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయాలి వీరు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు 12 ఆదిత్య స్తోత్రం లేదా ఆదిత్య హృదయ పారాయణం చేసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మార్గశిర మాసంలో కొంత మేలు కలుగుతుంది. తర్వాత రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ మాసంలో నూతన వస్తు వాహన కొనుగోలు, బంధుమిత్రాదుల కలయిక, మంచి ఆరోగ్యము, స్త్రీలకు సౌఖ్యము, భూ సంపద, వ్యవహారముల యందు విశేష లాభములు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయటం, దేవతా దర్శనాదులు, తీర్థయాత్రలు, ప్రయాణం, గృహమునందు శుభకార్యాచరణ, ప్రయాణముల యందు లాభములు, నూతన వ్యక్తుల పరిచయములు వీరికి కొంత మేలు చేసేటువంటి అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి ఈ మార్గశిర మాసం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుట, సమాజమునందు మంచి గౌరవము, కొత్త వారి పరిచయము, కుటుంబమునందు సుఖము, ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పైవారి నుంచి కొంత ఒత్తిడి కలిగేటువంటి అవకాశాలున్నాయి. కృషివరులకు అధిక లాభము, యజ్ఞయాగాది క్రతువులు పాల్గొనేటువంటి సత్పురుషుల దర్శనములు, ఇవన్నీ కూడా అవకాశాలు ఉండేటువంటి గొప్ప సత్పురుషుల దర్శనము, ఇలాంటి శుభకార్యాచరణ చేయడం, ఇటువంటి గొప్ప అవకాశాలు ఉన్నాయి వీరికి. వీరు అయినప్పటికీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఈ నెల మార్గశిర మాసంలో మకర రాశి వారికి కొంత మేలు కలుగుతుంది. తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ఆరోగ్యము, వస్త్రలాభము, నూతన వ్యక్తుల పరిచయము, తీర్థయాత్రలు సలుపుట, పుణ్యతీర్థ సందర్శనము, గృహమందు శుభకార్యాచరణ, విద్యార్థులకు ఉద్యోగస్తులకు కొంత ఆటంకములు, పైన ఉండి అధికారుల వలన కొంత ఒత్తిడి, అకారణముగా కలహములు, అకారణముగా కోపం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. దుర్వార్తా శ్రవణం, చెడు వార్తలు వినడం, అలాగే అపమృత్యు భయము, వృధా సంచారము. ప్రతిరోజు కూడా వీరు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి వారిని ధ్యానిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే లేదా వీలైతే సుందరకాండ పారాయణ చేసినట్లయితే వీరికి కొంత మేలు కలుగుతుంది. తర్వాత రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ మార్గశీర్ష మాసంలో తరచూ ప్రయాణములు, స్థానచలనము,
ఆర్థిక ఇబ్బందులు, ధన వ్యయం అధికముగా నుండును, మానసిక వ్యధ, అలాగే మనసునందు కొంత అశాంతియు, ప్రయాణముల యందు కొంత ప్రమాదములు ఏర్పడే అవకాశం, నమ్మిన వారి వలన మోసములు, అనారోగ్యత, చేజు పనుల యందు ఆటంకములు, వృధా సంచారము, అపమృత్యు భయము కలుగును. వీరు కూడా ఈ మార్గశీర్ష మాసంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వీరు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామం మరియు సుదర్శన కవచం, స్వామివారి దక్షిణ హస్తములో ఉండేటువంటి శ్రీ చక్రరాజ పెరుమాళ్ళని అంటారు సుదర్శన స్వామిని, వారిని ధ్యానించినట్లయితే ఈ మార్గశీర్ష మాసంలో వీరికి కూడా చాలా మేలుగా ఉంటుంది. అయితే ఈ 12 రాశుల వారు కూడా ప్రతిరోజు ఉదయం సూర్యుణ్ణి నమస్కరిస్తూ ఆదిత్య హృదయం, సాయంకాలం చక్కగా దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే చాలా శుభాలు కలుగుతాయి. అందులో ఇది మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసంలో ఎవరైతే విష్ణువుని అధికంగా ఆరాధిస్తారో వారికి చాలా శుభాలు కలుగుతాయి. కాబట్టి చక్కగా విష్ణువుని ఆరాధించండి, అందరూ కూడా శుభాలను పొందండి. జై శ్రీమన్నారాయణ.